పంచాది ఎందుకు అనుకుర్రా లేకుంటే దేవుని గుడి బోర్డు మీద ఎక్కువ గుంజొద్దు ఇంకా అనుకుర్రా తెలియదు గాని మొత్తానికి కాంగ్రెస్ లా కయ్యాలు పెట్టిన యాదాద్రి ట్రస్ట్ బోర్డు పంచాదికి పడదబడ్డట్టే అయింది పోన్రి. అందరు పోయి సీదా సీఎం నే కలిసి ఇట్లా పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టి ముచ్చట ముంగటేసుకురాట. యాదాద్రి కొత్త ట్రస్ట్ బోర్డు లిస్టు బయటికి వచ్చుడే ఆలస్యం. బయటోళ్ళ కంటే సొంత పార్టీ కాంగ్రెస్ వాళ్ళే కయ్యానికి కాలు దువ్వి చేయి పార్టీనే మస్తు మాటలు అనుకుంటా గాయ వేసిరు. నల్గొండల సీనియర్ లీడర్ను నాకు మాట ముచ్చట చెప్పలేదని నారాజైనా అనుకుంటా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోపానికి వచ్చిన ముచ్చట అందరం చూస్తుంది. నాకు జర్రంత ముచ్చట తెలిసినా నా నియోజకవర్గంకెళ్ళి ఒక్కలన్న లిస్టులు పెట్టిస్తుటి కదా అనుకుంటా గుస్సా అయ్యి ట్రస్ట్ బోర్డు మీదకెళ్ళి పంచాది ఇంత కాంగ్రెస్ ల కయ్యాలు పెట్టే మాటలు దాకా తెచ్చే. మా పార్టీలో అసలు కాంగ్రెస్ వాళ్ళకి ఇవ్వలేకుండా అయింది. బయటికెళ్ళి వచ్చిన వాళ్ళదే బాజాప్తా నడుస్తుంది అనుకుంటా సీఎం మీదనే సీరియస్ గా ఇండైరెక్ట్ పంచలేసిండని కూడా వార్తలు వచ్చినాయి. గుల్ల మంత్రి కొండా సురేఖ కూడా తెలియకుండా బోర్డును ఫైనల్ చేసుడుతోని కోపానికి వచ్చింది మేడం అని కూడా కొన్ని వార్తలు వచ్చినాయి. అందుకే మొన్న ఆయన కేబినెట్ మీటింగ్ కూడా డుమ్మా కొట్టి గమ్మునుంది అనుకుంటా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టినాయి. ఇక చిరంజీవికి యాదాద్రికి ఏం సంబంధము? ఆయన ఇంటి ఆమెకు ట్రస్ట్ లో పదవి ఇవ్వాల్సిన అవసరమే ఉన్నది అని అనుకుంటా ఆంధ్ర తెలంగాణ పంచాయతీ కూడా సోషల్ మీడియాలో నడిచింది. వినోద్ వెంకటస్వామి ఎమ్మెల్యేగానే ఉండే, ఇప్పుడు ఆయన కూడా ట్రస్ట్ బోర్డులో పెడితిరి. ఆయన ఇంటోళ్ళకి ఇంకా ఎన్ని పదవులు ఇద్దాం అనుకుంటారు సొంత పార్టీలో జనంత గట్టిగానే మాటలు అన్నారు. ఇగో ఇట్లా తీరొక్క మాటలు ఒక్క తిరిగి వచ్చే వరకలా ట్రస్ట్ లిస్టుల పేర్లు మారుస్తారా అటు చేస్తారా అని అనుకుంటే అనుమానాలు కూడా వచ్చినాయి. కానీ ఇలా కొత్త ట్రస్ట్ మెంబర్లంతా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మేడంతో పాటుగా సీఎం ను కలిసిర్రు. రేవంత్ రెడ్డి సార్ కూడా అందరికి ఆల్ ది బెస్ట్ చెప్పి భక్తులకు ఎటువంటి తిప్పలు కాకుండా ఇంకింత సవలతులు చేసి గుడి సాంప్రదాయాలను ఆచారాలను పాటించుకుంటా పనితీరు చూపించాలని చెప్పుకొచ్చిండు. ఇక ట్రస్ట్ బోర్డు చైర్మన్ తో పాటుగా 18 మంది సభ్యులు జూలై 11 తారీఖు నాడు యాదాద్రి గుడి ముఖమండపంలో ప్రమాణ స్వీకారం చేస్తారట. ఇక చూస్తుంటే మొత్తానికి ఇన్నొద్దుల సంది కాంగ్రెస్ లోనే కొత్త కొట్లాటలు పెట్టిన ట్రస్ట్ బోర్డు పంచాదికి ఎండుకాడు పడ్డట్టే అనుకోవాలనా లేకుంటే రేపు కూడా సీరియస్ గానే తీసుకొని సీక్వెల్ ఏమైనా ప్లాన్ చేస్తారా అనేది చూడాలి. సవాల్ అంటే చెలో సవాల్ అనాలి, షేర్ అంటే సవ్వా షేర్ అనాలి. చూసుకుందామా అంటే చూసుకునుడు కాదు, రంగంలోకి దిగి అరుచుకునుడే అనే తట్టు ఉండాలి. అప్పుడే రాజకీయాలల్లో పతార పెరుగుతుంది, పబ్లిక్ లో కూడా లీడర్ గా పవర్ వస్తుంది. అంతేగాని ఛాలెంజ్ ఇసిడితే మమ్మల్ని కాకపోవచ్చు ఇంకెవరినో అన్నట్టు ఈయనట్టు చేస్తే జనాలకెళ్ళి గిట్లనే ఈయన కూడా నీ మాటలు వినవలసి వస్తుంది. మరి నేను సవాల్ వేస్తున్నా, ఒక్క 3 నెలలు నీటిపారుదల శాఖ మంత్రి నాకు జీతం వద్దు, కారు వద్దు, ప్యూన్ వద్దు, ఫ్యాన్ వద్దు. 3 నెలలు ఎట్లా నీళ్లు రావో మేము చేసి చూపిస్తాం, నీళ్లు బారిచ్చి చూపిస్తాం. ఒకవేళ నీళ్లు లేకపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి నేను తప్పుకుంటా. ఇది కదా సవాలంటే. అంటే బీఆర్ఎస్ చేసిన పాపమేయాల ప్రాజెక్టులకు పర్రెలు పట్టినాయి, పొలాలండి రైతులు రందుల పాలవుతున్నారు అన్నట్టు మాట్లాడుతురు కదా. అట్లయితే 3 నెలలు ఇరిగేషన్ శాఖ ఇప్పించి చూడు రేవంత్ రెడ్డి, నీళ్లు తెచ్చి పారిస్తా, నాతోని కాకుండా రాజకీయ సన్యాసం చేస్తా అని హరీష్ రావు తొనుకోకుండా ఒక్క తీరుగా సవాల్ చేస్తే మరి దీనికి కాంగ్రెస్ వాళ్ళు కౌంటర్ ఏమేస్తారో ఏం మాట్లాడతారో చూద్దామని కార్పాటోలే కాదు కామన్ పబ్లిక్ కూడా ఎగ్జైటింగ్ ఎదురు చూసిరు. కానీ ఎప్పటి తీరే ఏమనుకొచ్చిరు వాళ్ళు అనంటే కాళేశ్వరంలో అవినీతి చేసిర్రు, ప్రాజెక్టు ఖర్చులు 1,50,000 కోట్లకు పెంచిండు హరీష్ రావు, దోస్కతిని దాసుకున్నారంతా. ఇవా పవర్లున్న పార్టీల మాటలు అని అనుకుంటా కాంగ్రెస్ లీడర్ల కామెంట్లైన జనాలు జాలి పడుతున్నారట. అరే మేడిగడ్డ కాడ నీళ్లున్నది వాస్తవం కదా, అవి ఒడిసి పడతావా లేకుంటే ఏపీకి ఇడిచి పెడతావా అని అడుగుతుంటే కాళేశ్వరం కట్టినాడు అవినీతి అని డైలాగులు దంచితే ఎవరికి ఫాయిదా? నిన్న 1,22,000 క్యూసెక్కుల నీళ్లు పోయినాయి, 3 రోజుల్లో 3,47,110 క్యూసెక్కుల నీళ్లు పోయినాయి, రేపు 70,000 క్యూసెక్కుల నీళ్లు పోతాయి. ఇది నాది కాదు CWC లెక్క. ఇప్పుడు ఈ టైంకు కన్నెపల్లి పంపులు మోటార్ లాంచ్ చేస్తే 3 TMCల నీరెత్తిపోయొచ్చు, కన్నెపల్లి కాడ మోటార్ లాంచ్ చేస్తారా చేయకుండా పంటలు ఎండబెడతారా అని హరీష్ రావు అడుగుతుంటే ప్రాజెక్టు ఖర్చు పెంచిర్రు అని ఎలక్షన్ ప్రచారాలు చెప్పిన మాటలు ఇప్పుడు చెప్తే ఎవరికి ఏమొస్తుందో మరి అనుకుంటా కాంగ్రెస్ తీరు చూసిన జనాలు నెత్తి కొట్టుకుంటారట. మొన్న ఇట్లనే సవాల్ అంటే సవాల్ అనుకుంటా జూపల్లి సార్ తెలంగాణ భవన్ కొచ్చి బీఆర్ఎస్ సర్కార్ చేసిన అప్పుల మీద బరాబర్ మాట్లాడతానంటే ఆడి కేటీఆర్ వచ్చి జూపల్లికో కుర్చేసి వస్తే కప్పేతందుకో శాల్వా కూడా తయారుగా పెట్టుకొని కూర్చుంటే ఆడికి కాదు గన్ పార్క్ ఆడికి రావాలి అని అంటారు. మళ్ళీ హరీష్ రావు అట్లనే బయలుతుంటే పర్మిషన్ లేవనుకుంటా అడ్డం పడి అరెస్ట్ చేపిస్తారు. ఇగో ఇవానే మీరు చేసే సవాళ్ళు అనుకుంటా సోషల్ మీడియాలో సుట్లు పెట్టుకుందరు నెటిజనాలు. ఇంకా ఈ 2.5 ఏళ్లలో ఇసొంటి అపోజిషన్ సవాళ్లకు ఎసొంటి కవర్ డ్రైవ్లు చేస్తారో కాంగ్రెస్ లీడర్లు అనుకుంటా గట్టిగానే గుల్గబట్టిరట గులాబీ పార్టీ ఫ్యాన్స్ కమ్ కార్యకర్తలు.